నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీముఖి తెలంగాణ పిండి వంటలు. ఈరోజు మనం కర్రీలు ఎలా చేసుకోవాలని ఒక వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో మనం పూరి చేయడము, ఇంకా ఫిల్ చేయడము, దాన్ని అల్లడము ఆ విధానంగా చేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఈ విధంగా అల్లాలి. 2 చేతులతో మనం అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అలానే పైకి ఇలా హోల్ ఏదైనా పడి ఉంటే ఆయిల్లో మొత్తం లీకేజ్ మొత్తం ఆయిల్ ఖరాబ్ అవ్వడం ఇంక ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా అల్లుకోవాలి. చూడండి ఎంత చక్కగా అల్లడం అయిపోయిందో. ఇప్పుడు పిండి తడపడం ఎలా తడుపుకోవాలో చూస్తున్నాం. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటూ బాగా కలిపితే క్రిస్పీగా వస్తుంది. పిండి బాగా ఉంటేనే మనకి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది, లేకపోతే గట్టిగా అవుతుంది. ఇలా మంచిగా మెత్తగా కలుపుకొని ఒక కవర్లో పెట్టేసేసుకుంటే మనకు పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. మనం చేసేంతసేపు ఈ విధంగా కలుపుకొని ఒక కవర్లో వేసేసుకోవాలి. మన అప్కమింగ్ వీడియోలో పౌడర్ ఎలా చేసుకోవాలి అన్నీ చూపిస్తాను డీటెయిల్గా. అంత పొడి పొడిగా ఎలా వస్తుంది, ఎట్లా మిక్సీ పట్టుకోవాలి, ఎట్లా చేస్తే అంత పొడిగా ఉంటుంది, అవన్నీ వీడియో చేసి పెడతాను. ఎలా అల్లుకోవడం అవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను అప్కమింగ్ ఫుల్ వీడియోలో. మనం కాల్చుకోవడం కూడా చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి, బాగుంటాయి.